తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన కేసు హైకోర్టు కొట్టేసింది. జన్వాడలో డ్రోన్ ఎగరేసిన ఘటనకు సంబంధించి 2020 మార్చిలో నార్సింగ్ పిఎస్లో ఆయనపై కేసు నమోదైంది. దీంతో రేవంత్ అప్పట్లో నార్సింగ్ పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనల సందర్భంగా జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని రేవంత్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. తప్పుడు సెక్షన్స్ నమోదు చేశారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రేవంత్ రెడ్డిపై నమోదైన కేసు కొట్టేసింది.